మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ఎమ్మెల్యే సామెల్ నివాసంపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. మంత్రి అట్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎస్సీ సెల్ నాయకులు కవంపల్లి సత్యనారాయణ, బెల్లయ్య నాయక్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ తదితరులు ఎమ్మెల్యే సామెల్ను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి దాడులు అంగీకారయోగ్యం కాదని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ ఘటనలో పాల్గొన్న వారిపై బీజేపీ అధిష్టానం తక్షణమే చర్యలు తీసుకుని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతమైతే కాంగ్రెస్ పార్టీ కూడా తగిన విధంగా స్పందించడానికి వెనుకాడదని నేతలు హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, రాజకీయాల్లో హింసకు స్థానం ఉండకూడదని వారు పేర్కొన్నారు. మా అన్నగారు, మా అందరికి పెద్దన్నలాగా మందల సామ్యుల్ గారు, అదేవిధంగా మా మానకుండ్రు శాసనసభ్యులు, మా రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు కమ్మపల్లి సత్యనారాయణ గారు, మా అన్నగారు వేముల వీరేశం నకరకల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వజ్రేష్ యాదవ్ గారు, మా మిత్రులు, మా శ్రేయభిలాషులు, ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఎవరి కష్టం వచ్చినా నేను ఉంటా అని చెప్పి గిరిజన నాయకుడిగా మా బిల్ల నాయక్ గారు, ఇంకా సహచర చాలామంది మిత్రులు, మా లోకల్ కార్పొరేటర్ కిషోర్ గారు, మా దళిత కుటుంబ సభ్యులందరూ, వివిధ హోదాలో ఉన్నటువంటి మా మిత్రులందరూ కూడా ఈరోజు మా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని మనవి చేసిందంటే, మన 12వ తారీఖు ఏదైతే మీటింగ్లో జరిగిన విషయంలో మేము అందరం బాధపడ్డం, చింతించినాం. దానికి మా మందల సామ్యాల్ గారు కూడా బేషరతు కూడా క్షమాపణ చెప్పినాడు యావత్ తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి అని అనుకున్నటువంటి అనుచిత మాటలు మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పడం జరిగింది. మేమందరం కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా వారు వ్యక్తిగతంగా మాట్లాడిన విషయం వ్యక్తిగతంగా వారు క్షమాపణ కోరడం జరిగింది. క్షమాపణ కోరిన తర్వాత ఈరోజు ఉదయం 11 గంటలకు వచ్చి మరి కొంతమంది ఆకతాయిలు, మరి భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఇప్పుడే అంటున్నారు, వాళ్ళు బీజేపీ పార్టీ నాయకులన్నా భారతీయ జనతా పార్టీ నాయకులు, కాషాయ కండువ మెడలో ఉన్నది, వచ్చి ఇంటి ఏదైతే సామ్యుల్ గారు ఉండేటువంటి నివాసం ఉండే ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు ఉంటారు, పిల్లలు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, అదేవిధంగా అందరూ ఉన్నారు. అప్పుడే సామ్యుల్ గారు బయటికి వెళ్ళినారు. కోడిగుడ్లతో దాడి చేసి విచక్షణ రహితంగా నోటికి ఎంత వస్తే అంత వారు మాట్లాడిన మాటకు బేషరత క్షమాపణ చెప్పిన తర్వాత మేమందరం కూడా బాధపడి విచారణ వ్యక్తం చేసి వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడిన మాటకు నువ్వు క్షమాపణ చెప్పాలని కోరిన వెంటనే వారు వెంబడే వారు మాట వాపసు తీసుకొని క్షమాపణ చెప్పారు. మరి ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి బండి సంజయ్ వారి పార్టీ నాయకత్వాన్ని, వారి కార్యకర్తలను ఈ విధంగా ఏదైతే పరోక్షంగా ప్రత్యక్షంగానో సపోర్ట్ చేయడం సరైన పద్ధతి కాదు, ఇది సరైన సంస్కారం కూడా కాదు. ఒక దళిత నాయకుడు, తుంగతుర్తి ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి శాసనసభ్యుడిపై ఇంటి మీద దాడి చేయించడం అనేది అత్యంత దారుణం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టపరంగా పోలీసు అధికారులకు కూడా మేము చెప్పడం జరిగింది. ఏదైతే చట్టాన్ని నిబంధనకు అనుగుణంగా ఎవరైతే కెమెరా ఉండి ఒక దళిత శాసనసభ్యుడి నోటికి ఎంత వస్తుంత విచక్షణ రహితంగా తిట్టడాన్ని, మాట్లాడడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ మేమందరం ఆయనకు ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది. మొన్న జరిగిన సంఘటన విషయానికి క్షమాపణ చెప్తే అంతటితోనే మేము ఆగిపోయింది అనుకుంటున్నాం. కానీ ఈరోజు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మా మీద దాడి చేయడం అనేది అత్యంత బాధాకరం. ఏదేమైనా కూడా ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకత్వం కానీ, భారతీయ పెద్దలు కానీ కూడా మీకు చెప్తున్నాం, ఈరోజు ఒక శాసనసభ్యుడి ఇంటిపై మీరు మీ నాయకులు, మీ పార్టీ కార్యకర్తలతో దాడి చేయించారు కదా. మేము గిట్ట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గిట్ట మీ పిలుపునిస్తే మీ యొక్క నాయకులపై, మీ భారతీయ జనతా పార్టీ నాయకులపై దాడి చేయించడం పెద్ద ముచ్చటేం కాదు. కానీ ఆ సంస్కారం మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మా ప్రభుత్వం కానీ మా పిసిసి అధ్యక్షులు కానీ నేర్పేయలేదు. చట్టాన్ని లోబడి మేము ఈరోజు ఇంటి మీద దాడి చేయడం, విచక్షణ రహితంగా మాట్లాడడం,
ఒక దళిత శాసనసభ్యుడు నోటికి ఎంత వస్తుందో ఆ మైక్లో మాట్లాడే వీడియో ఏంటంటే మాకే బాధ అనిపించింది. ఆ సోదరి మన ఏదో మాట్లాడుతుంది ఇష్టానుసారంగా. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నాం మనందరం. తెలిసో తెలియక కొన్ని పొరపాట్లు అందరితో జరుగుతాయి, మానవ సహజం అదంతా కూడా. దాన్ని ఇంత పెద్ద విధంగా దాడి చేయించే విధంగా, ఇంటి మీదకి దాడి చేయించే విధంగా చేయడం, దాడి జరిగిన తర్వాత మనం అనుకోకుండా దాడి జరిగింది మా వాళ్ళు చేసింది పొరపాటు అని చెప్పి ప్రెస్కి మాట్లాడకపోవడం. సాయంత్రం 7 గంటలకు మేము అందరం శాసనసభ్యులు అందరూ అనుకున్నారే మన సహచర శాసనసభ్యులు ఇంటి మీద, మన ఇంట్లో భార్య ఉన్నది, మా అక్క ఉంది, బిడ్డలు ఉన్నారు, కోడలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, మరి ఏదో వాళ్ళు ఆందోళన పడుతుంటారు, మన బాధ్యత అని చెప్పి మేము అందరం బయలుదేరొచ్చు.